నమస్తే అండి. ఈరోజు మనం ఓన్లీ బ్లౌజ్తో టేప్ లేకుండా బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ చేసుకుంటూ బ్లౌజ్ కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అసలు మాకు కొలతలు ఎలా తీసుకోవాలో తెలియట్లేదండి, కానీ కుట్టడం అయితే వచ్చు కానీ కటింగే రావట్లేదండి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్కమ్ టు యానం గోదావరి A to Z. రండి దగ్గరగా చూపిస్తాను. మాకు కొలతలు తీసుకోవడం రావట్లేదు, తీసుకున్నా మర్చిపోతున్నాం అన్న వాళ్ళు జాకెట్ తో మాత్రం ఈజీగా కుట్టేయచ్చు. వాళ్ళు కొంచెం పెద్దదిగా నడుం సైజ్ పెద్దది పెట్టండి, నెక్ పెద్దది పెట్టండి అంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప మిగతా అన్ని జాకెట్ లోంచి ఎలా ఎక్కడెక్కడ మెజర్మెంట్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానని చెప్పాను కదండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి జాకెట్ పర్ఫెక్ట్ అయితే గనక మనం కుట్టే విధానం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలాగే కొంచెం మిషన్ కుట్టే డౌట్లు ఉన్నాయి, కటింగ్ చేసే డౌట్లు ఉన్నాయి అనుకున్నాను. నేనైతే నిదానంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా చక్కగా చూసి చక్కగా నేర్చుకోండి. స్లోగా ఉందని స్కిప్ చేస్తూ చూస్తే గనక మీకు అర్థం కాకపోవచ్చు. నేనైతే నీట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ కోసం మనం స్కేల్ విడ్త్ మార్జిన్ కొట్టేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న బ్లౌజులోంచి నడుము కొలతలు ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇలా పెట్టేసుకోవాలి ఫుల్గా. వాళ్ళ నడుము కొలత ఖర్చుతో పాటు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం డాట్ వెనకాల బ్లౌజ్ డాట్ కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడికి నడుము కొలత వచ్చేసింది. ఇప్పుడు చంక డౌన్, ఇక్కడ వాళ్ళ కుట్టు ఉంటుంది కదండి, మనం కుట్టేది ఇక్కడికి వస్తుంది, వాళ్ళ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి కొలత పెట్టుకోవాలి. ఇక్కడికి చంక డౌన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్, నెక్ లోతు కూడా పెట్టేసుకున్నాం. చూసారా నెక్ లోతు. అసలు ఫస్ట్ పొడవు తీసుకోవచ్చు, అంటే నేను నడుము లూజ్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత పొడవు ఉంది, ఆ బ్లౌజ్ ఇక్కడ డాట్ నుంచి మనకు కుట్టు ఉంటుంది కదండి, లోపల వైపు నుంచి అయితే ఇంకా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కుట్టు ఉంటుంది కదా భుజం పైన, ఆ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ పట్టుకుని మరీ సాగలాకుండా జస్ట్ అలా పెట్టుకుని చూసుకోవాలి. ఇది మనం కుట్టుకునేది, ఇదేమో ఖర్చు వరకు. బ్లౌజ్ పొడవు కూడా వచ్చేస్తుంది చూసారా. ఇక్కడ కూడా ఒక మార్జిన్ వేసేసుకుందాం. ఇది నడుము లూజు, ఆర్మ్ డౌను, మనం పొడవు కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా పట్టుకుని పైన ఇలా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదండి, కరెక్ట్గా బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ కుట్టు కోసం తీసుకున్నాం కదా, అందుకోసం అలా కనిపిస్తుంది కరెక్ట్గా. ఇది మనం ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఖర్చు కోసం అర్థమవుతుందండి. ఫోల్డింగ్ చేస్తే మనకి ఇంత వచ్చింది, అక్కడి నుంచి ఖర్చు కోసం చూసారా. ఇదేమో మెడ నెక్ కోసం, ఇది ఖర్చు కోసం. ఇక్కడి నుంచి మన షోలర్ వచ్చి 2 ఉంటుందేమో, అందుకే నేను కొలతలతో చెప్తున్నాను. ఇది ఒరిజినల్ కుట్టు, ఇదేమో ఖర్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి మామూలుగా చెప్తున్నాను, ఎంత ఉందో చూసుకుంటాం కదా. ఇక్కడ కూడా వంకర పోకుండా ఇప్పుడు డాట్ పెట్టుకుంటాం. మా పక్కింట్లో మామిడి చెట్టు ఉందండి, అందుకే ఆ చెట్టు మీద పక్షులు ఎక్కువగా కూస్తూ ఉంటాయి. నా వీడియోలో వినిపిస్తుంటాయి, నేను ఏం చేయలేను మరి.
ఎప్పుడు కూడా భుజం దగ్గర 1/2 ఇంచ్ అంటే కొంచెం కిందకి వదిలే మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అది కుట్లో పోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న తప్పుల వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసమే వాళ్ళ కోసమే కొంత జాకెట్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. మనం కుట్టేసుకున్న దగ్గర కొలుచుకోకూడదు. అంచు ఉంటుంది కదండి, మనం కట్ చేసిన అంచు ఏదైతే ఉందో ఆ కార్నర్ ఆ చివర మనం కొలుసుకోవాలి. అప్పుడైతే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఆల్రెడీ కుట్టేసిన దగ్గర కొలుచుకున్నామంటే అది కొంచెం 1/2 ఇంచ్ లోపలికే ఉంటుంది కాబట్టి మనం ఇంకో 1/2 ఇంచ్ లోపల కుడతాం కాబట్టి కరెక్ట్గా సెట్ అవ్వకపోవచ్చు. అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. చూసారా, చూపించిన విధంగా బ్లౌజ్ని పట్టుకుని మలుచుకుంటూ అది ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడికి, లాస్ట్ ఖర్చు ఎక్కడ ఉందో అక్కడికి ఒక గీత వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు ఉంది కదా, అందుకోసమని కొంచెం క్రాస్ వస్తుంది గీత. అయితే ఏం కాదు, బాగానే ఉంటుంది. ఖర్చు మనం కుట్టేసుకున్న తర్వాత వెనకాల ఆ డాట్కి పోతుందన్నమాట. ఆ కొంచెం డాట్లా ఉంది చూసారా, సేమ్ ఆ డాట్కి బ్యాక్ సైడ్ డాట్కి పోతుంది. నెక్ డౌన్ ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నాం అక్కడికి ఒక అడ్డగీత వేసుకోవాలి. తర్వాత మన ఆది బ్లౌజ్ తీసుకుని దాని బ్యాక్ నెక్ ఎలా అయితే ఉందో అలా మనం క్లాత్ మీద సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుని డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ నెక్ ఎంత లోతు ఎంత విడ్త్ కూడా వచ్చేస్తుంది. మనకి ఇంకేం కన్ఫ్యూజ్ ఉండదు. నేను డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్ దగ్గర మనకి కుట్టు పడుతుంది, అంటే మనకి అంత వెడల్పు వస్తుంది అన్నమాట. మొత్తానికి ఆది బ్లౌజ్తో ఇలా డ్రా చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ నడుము చూసుకోవాలి. నడుము ఇలా పెట్టుకుని చూసుకోవాలి. డాట్కి 1 ఇంచ్ ఉంచేసుకోవాలి. తర్వాత పొడవు చూసుకోవాలి. దాంతోపాటు చంక డౌన్ చూసుకోవాలి. ఈ 3 చూసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఏమాత్రం మనం టేప్ ఉపయోగించకుండా బ్లౌజ్ తోటే బ్లౌజ్ని కట్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొలతలు తెలియట్లేదు, ఎక్కడి నుంచి ఎలా కొలవాలి, ఎక్కడెక్కడ డ్రా చేయాలి అన్న వాళ్ళకి మటుకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. కొంచెం స్లోగానే చెప్తున్నా, అర్థం అవ్వడం కోసమే నేను కొంచెం స్లోగానే చెప్తున్నానండి. అక్కడక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూస్తే. ముందైతే టేప్తో కన్ఫ్యూజ్ లేకుండా మన బ్లౌజ్ని తీసుకుని బ్లౌజ్తో ఎలా కొలతలు పెట్టుకోవాలో తెలిస్తే కనుక తర్వాత ఆటోమేటిక్గా టేప్తో ఎలా తీసుకోవాలనేది కూడా వచ్చేస్తుంది. మనం ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నామంటే బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చు అన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్ని ఇది వెనకాల ఫోల్డింగ్ కోసం పెట్టాం కదా, ఇలా డ్రా చేసుకుని మనం బ్లౌజ్లో కాజా పట్టి ఉంటుంది కదండి, కాజా పట్టి దగ్గర పట్టుకుని ఇక్కడ కుట్టు కోసం తీసేసి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని దానికి ఒక అరంగుళం కొంచెం పైకే పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఒరిజినల్ కుట్టు ఒక చోటుకు వస్తుంది, కటింగ్ ఒక చోటుకు వస్తుంది కదండి, అందుకోసమని. సేమ్ అలా డ్రా చేసుకుని చంక దగ్గర మనం డాట్ వేసే ప్లేస్లో ఒక 1/2 ఇంచు దించుకుని అటు ఇటు నేను చూపించిన విధంగా కరువు తిప్పేసుకోవాలి. అంతా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ భుజం దగ్గర నుంచి షేప్ డాట్ వరకు పట్టుకోవాలి. అలా పట్టుకుని ఎక్కడి వరకు ఉందో చూసుకోవాలి. మరి లాగకూడదు, జస్ట్ అలా పెట్టుకుని ఎంత ఖర్చు దగ్గర నుంచి ఈ కింద ఖర్చు వరకు, అసలు ఒరిజినల్ ఖర్చు కొంచెం పైకే ఉంటుంది. మనం ఏం చేయాలంటే కొంచెం కిందకి డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకుని ఒక గీత వేసుకోవాలి. అలా డ్రా చేసుకోవడం వల్ల మనకి షేప్ డాట్ ఫ్రంట్ ఎంత లోతు తీసుకోవాలనేది తెలుస్తుంది. మన మెజర్మెంట్ బ్లౌజ్లో షేప్ డాట్ ఎంత దూరం ఉందో చూసుకోవాలండి. కరెక్ట్గా ఉక్సీ పట్టీ నుంచి షేప్ డాట్ కుట్టు వరకు ఒక గీత వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా ఒక గీత వేసుకోవాలి. దానికి ఒక 2 గీతలు ముందుకే వేసుకోవాలి, ఎందుకంటే మనం
మడత పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకు. తర్వాత బ్లౌజ్లో షేప్ డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ పట్టుకొని మనం మెజర్మెంట్ చేసుకున్న దగ్గరకు ఒక గీత, మళ్ళీ ఆ మధ్య గీత నుంచి ఇవతలకు ఒక గీత వేసుకోవాలి. అంటే ఇది కొలతల ప్రకారం అయితే 2.5, 2, 3 అలా ఉంటుంది. మనం బ్లౌజ్తో తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఖర్చు ఎంత ఉంటే అంత పొడవే పెట్టుకోవాలి, అంత వెడల్పే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా అటు ఇటు పెట్టుకుని మనం షేప్ డాట్ కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఉక్సిల్ పట్టిని పట్టుకుని ఫస్ట్ అయితే మనం కుట్టడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి ఫస్ట్ ఉక్సి నుంచి 4వ ఉక్సి వరకు కూడా ఒక మార్క్ వేసుకోవాలి. ఇదేంటంటే డాట్ కోసం, ఖర్చు కోసం అన్నమాట. ఖర్చు కోసం మనం ఇంకో 1/2 ఇంచు కిందకి దించుకోవాలి, ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు ఆ డాట్ నుంచి షేప్ డాట్ వరకు కలుపుకోవాలి. తర్వాత ఈ పైన కొంచెం ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ వేసినప్పుడు చక్కగా అమరాలంటే ఈ చివరి వైపు కూడా కొంచెం తగ్గించుకుని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టిప్ చెప్తానండి. భుజాలు జారకుండా ఉండాలంటే ఉక్సి కాజా పట్టి దగ్గర నేను చూపించిన విధంగా కొంచెం అంటే కొంచెం కట్ చేసుకోవాలి. దానివల్ల మనకి భుజాలు జారవు, నెక్ ఎంత పెద్దదైనా కూడా టైట్గా పట్టుకుని ఉంటుంది. అలా చిన్న చిన్న టిప్లు వాడుకుని బ్లౌజులు కుట్టామంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇంకా ఇటువంటి రోలర్ ఉంటే కింద పైన కూడా మనం గీసుకున్న దానికి కింద కూడా సేమ్ డాట్స్ పడతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా 3 డాట్లు కూడా మార్క్ చేసుకోవాలండి. ప్రతి డాట్కి మధ్యలో సమానంగా, ఒకవేళ డాట్కి 2 గ్యాప్ ఉందనుకోండి, ఈ 3వ డాట్కి కూడా 2 గ్యాప్ అలా పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉందండి. మరి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కట్ చేయాలంటే కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది. మనకి మిగిలిన క్లాత్లోనే మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. మనకి మెజర్మెంట్ ఇచ్చిన హ్యాండ్స్, బ్లౌజ్లో హ్యాండ్స్ కొంచెం పెద్దగా పెట్టండి అంటే కనుక మనం ముందుగానే కొంచెం సెట్ చేసుకోవాలి. నేను చూసారా, స్కేల్ విడత పెట్టుకుని ఎక్స్ట్రా పెట్టుకున్నాను, అక్కడి నుంచి ఒక మార్క్ చేసుకున్నాను. మనం మొత్తం బ్లౌజ్లో అదికి ఇచ్చిన బ్లౌజ్లోనే హ్యాండ్ పొడవు అలాగే దాని డౌన్ కూడా తీసుకోవాలి. నేను అది కూడా చాలా క్లియర్గా చూపించాను, అందుకే వీడియో చాలా లెంతీగా ఉంది. ఇదైతే డౌన్ అండి. మనం అటువైపున అంటే ఓపెన్ సైడ్ ఏమో డౌన్ వస్తుంది, క్లోజ్డ్ సైడ్ ఏమో పొడవు వస్తుందండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు పెట్టుకోవాలి, అక్కడి నుంచి కిందకి డౌన్ పెట్టుకోవాలి. అంటే అది ఆర్మ్ డౌన్, చంక కింద వస్తుంది చూసారా మార్కింగ్, అక్కడండి. తర్వాత మనం లూజ్ కూడా హ్యాండ్ నుంచే తీసుకుంటాం కదా, లూజ్ పెట్టేసుకుని మిగతా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇంకా పైకి వచ్చేసరికి మన హ్యాండ్ కొలుచుకుంటాం కదండి, సేమ్ అలాగే కొలుచుకుని ఎక్కడి వరకు ఉందో అక్కడికి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలింది వచ్చి మనకి డౌన్ తీసేసుకున్న తర్వాత మిగతాది ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే చంక డాట్ వేసుకుంటామో ఆ డాట్ దగ్గర పైకి మార్క్ చేసుకుని కరువు స్కేల్తో కరువు తిప్పేసుకోవాలి. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా మనం డాట్ కోసం నెక్స్ట్ ఖర్చు కోసం కూడా పెట్టుకుని ఒక్కసారి చెక్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, కట్ చేసుకుని హ్యాండ్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా షేప్ బెల్ట్ కోసం కొలతలు ఎలా తీసుకోవాలంటే మన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకే వైపుగా వేసుకుని మనకి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాన్ని పైకి మడుచుకోవాలి. అప్పుడు మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది కదండి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, ఇంకా షేప్ డాట్, హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి మొత్తం ఈ వీడియోలో చూపించాను. మనకి మిగిలిన క్లాత్లోంచే క్రాస్ ముక్కలు కూడా తీసుకోవాలి.
ఫస్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్తో బ్లౌజ్ని అనేది అర్థమైంది కదండి. ఇంకా క్రాస్ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి, షేప్ డాట్ నెక్స్ట్ వీడియోలో కొలతలతో చెప్తాను. మీకు ఈ వీడియో ఆ వీడియో చూసినట్లయితే మీకు కొలతలతో ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనం కొలుచుకుని తీసుకోవాలి బ్లౌజ్ని అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీగా బ్లౌజ్ కుట్టుకునే టిప్స్ని నేను చెప్తాను, అలాగే వీడియోస్ని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.